మంచిదని ఈ యొక్క స్పెషల్ సండే ఏంటనేది బట్టల ఆదివారం. ప్రతి సంవత్సరం మనం వింటున్నాం, వాక్యం అంతా కూడా మనకు తెలుసు. ఈ రోజు మీ అందరితో కూడా ఒక స్పెషల్గా ప్రత్యేకంగా ఒక 2 మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక స్టోరీ చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆ స్టోరీకి ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్న ఎవరైతే చెప్తారో ఆ ప్రశ్న చెప్పిన వాళ్ళందరికీ కూడా నేను ఎంతమంది చెప్పినా సరే అందరికీ ఒక్కొక్కరికి నేను 10,000 చెప్పిన ఇవ్వాలని ఆశపడుతున్నాను. చెప్పింది మళ్ళీ చెప్పినా పర్వాలేదు. ఆన్సర్ ఇద్దరికి తెలిసింది. ఒకరు చెప్పేశారు, వాళ్ళు విన్నరే. సెకండ్ పర్సన్ కూడా అదే ఆన్సర్ చెప్పినా సరే విన్నరే. ఇదేదో బాగుంది కదా. ఫస్ట్ పర్సన్కి ఆన్సర్ తెలిస్తే చాలు, అదే రిపీట్ చేస్తే చాలు, మనకి ఆ ప్రైజ్ వస్తుంది. జాగ్రత్తగానండి. అది ఒక మూవీ స్టోరీ లాగా ఉంటుంది. మూవీ కాదు, ఒక స్టోరీ చెప్తాను, జాగ్రత్తగానండి. ఆ స్టోరీలోంచి ఒక ప్రశ్న ఉంటుంది, ఒక క్వశ్చన్ ఉంటుంది. జాగ్రత్తగానండి. నేను దానికి హింట్ కూడా ఇస్తాను. కొంచెం సౌండ్ పెంచు. దానికి హింట్ కూడా ఇస్తాను. దానికి అది దేనికి సంబంధించింది కూడా హింట్ కూడా ఇస్తాను. ఎందుకంటే మీరు హింట్ తీసుకుంటే త్వరగా అది చెప్తారని నేను చెప్పేది. ఒక స్టోరీకి ఆ స్టోరీ చెప్తాను. ఆ స్టోరీకి అది దేనికి సంబంధించిందో మీరు చెప్పడం అంటే వెంటనే మీకు అర్థం అవ్వగానే, మీకు గుర్తు రాగానే మీరు చెప్పకూడదు. మీరు చెయ్యెత్తాలి. మీకు తెలిసిందనుకో మీరు చెయ్యెత్తాలి. ఓకే, నేను అడిగినప్పుడు చెప్పాలి. అది కండిషన్. మీకు తెలుసు, ఎంతమంది చెప్పినా అందరికీ కూడా విన్నర్ అవుతారు. జాగ్రత్తగా వినండి. ఆ స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ చెప్పి మీకు ఒక పాయింట్ కూడా చెప్తాను, ఒక హింట్ కూడా ఇస్తాను. చాలా మందిని ఒక రబడీ మోక చాలా మందిని బానిసలకి తీసుకెళ్ళిపోయి ఒక బంగారు గనుల దగ్గర బానిసల కింద పడేశారు. వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఒక పెద్ద ప్రహారీ గోడ కట్టేశారు. ఆ గోడ చుట్టూ పగడబంది బట్టలు పెట్టారు. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అక్కడే పనిచేయాలి. అక్కడి నుంచి బయటకు అడిగడానికి అవకాశమే లేదు. అంత సిస్టమేటిక్గా, చాలా పగడబందీగా వాళ్ళని మానసికం చేసుకుని ఆ బంగారు గనుల్ని తవ్వించే ప్రయత్నాలు చేస్తున్నారు. హింట్ ఇస్తున్నాను. స్టార్టింగ్ లెటర్ కే. కే ఒక హ్యాండ్ లేచింది. అయితే అలాగే హ్యాండ్ లేచింది కదా. ఆ బానిసల నుంచి ఎవరు విడిపిస్తారని చెప్పి ఎప్పుడు చూసిన ఏడుపులే వాళ్ళు. ఎప్పుడు చూసిన ఏడుపులే. ఎవరు విడిపించడానికి ఎవరు ముందుకెళ్తలేదు. అయితే చివరిలో ఒక హ్యాండ్ లేచింది. ఒక హ్యాండ్ లేచింది. గ్రేట్. ఒక హ్యాండ్ లేచింది. నేను వెళ్తాను. అక్కడికి వెళ్ళి నేను హెల్ప్ చేస్తాను. ఇంకెవరికి స్ట్రైక్ అవ్వలేదా? ఓకే, వెరీ గుడ్. విన్నర్స్ 2 మెంబర్స్ ఉన్నారు. ఎత్తండి, ఇది చెయ్యొద్దాం. మీకు తెలిస్తే చెయ్యొద్దాను. వెరీ గుడ్. చాలా బందీకానాలో ఉన్న ప్రజల నుంచి వాళ్ళందరినీ రక్షించడానికి ఒక హ్యాండ్ లేచింది. హ్యాండ్ లేచింది. ఆ హ్యాండ్ చాలా పవర్ఫుల్ హ్యాండ్. భయం ఉండదు ఆ హ్యాండ్కి. కొట్లాకంటే బాగా ఇష్టం. అవతల వీళ్ళని కొట్టినా పర్లేదు, యువతలు అవతలు కొట్టినా పర్లేదు. కొట్లాకంటే బాగా ఇష్టం. రెక్లెస్గా ఉంటాడు. చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఎవరికి భయపడ్డాడు. చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాడు. రెక్లెస్గా ఉంటాడు. హ్యాండ్స్ ఎన్నొచ్చి ప్లీజ్, హ్యాండ్స్ రీచ్ ఇప్పుడొద్దా ప్లీజ్, ఇలా ఉంచండి. ఈ పైకి ఎత్తలేకపోతే చిన్న ఉంచండి. దాని స్టార్టింగ్ లెటర్ కే అన్నమాట. ఓకే, కొద్ది కాదు. ఆన్సర్ చాలా సింపుల్. అయితే ఆ లోపల ఎప్పుడు కూడా బాధపడుతున్నారు. ఎవరైనా వస్తే బాగుండు బొమ్మలు వేసుకుని, పాటలు పాడుకుని, స్టోరీలు చెప్పుకుని ఉన్నారు. కానీ ఎవరు రావట్లేదు. ఎప్పుడైతే ఒక చిన్న అలజడి లేచిందో ఆ గుంపులో, వచ్చాడు. ఎవరు వచ్చాడు? మమ్మల్ని విడిపించేవాడు వచ్చాడని చెప్పి పండగ చేసుకున్నారు. స్టార్టింగ్ లెటర్ కే. చెప్పండి. సూపర్. ఓ 2 కూడా సరే. వెరీ ఫుల్ ఆన్సర్. సేమ్ ఆన్సర్ చెప్పినా మీకు అది కరెక్ట్ అయితే మీ అందరికి కొట్టేస్తుంది. 2 KGF 2 ఓన్లీ. ఓకే, నలుగురు వచ్చింది ఆన్సర్. సరే, మీరు లీడ్ చేశారు కదా, ఏంటది? అది ఏ స్టోరీ అనుకుంటున్నారు?
ఉన్నారు? నేను ఇంటి కూడా ఇచ్చాను కదా, మీరు ఇచ్చేసారు కదా, దేనికోసం చెప్పుకుంటున్నాను? ఓ మోషే గురించి నేను పాట కూడా పాడేసానా? వచ్చాడు. సరే, మీ అందరి ఆన్సర్లు కూడా రాంగ్. కేతో స్టార్ట్ అయ్యేది కింగ్ ఆఫ్ జ్యూస్. అర్థమవుతుందా? కింగ్ ఆఫ్ జ్యూస్ అంటే యూదుల రాజు. మన యూదుల రాజు పరలోకంలో చెయ్యెత్తాడు దోతల మధ్యలోంచి. సినిమాలు బాగా కనెక్ట్ అవుతున్నాయి మీ అందరికీ. సినిమా స్టోరీలు చెప్తారు అనుకుంటున్నారు. ఆదివారం ఆరాధనలో నుంచునే సినిమా స్టోరీ 1, 2, 3, 4 చెప్పాను. 2 నెంబర్లో 10 నెంబర్లు చెప్పాను. కేజీఎఫ్ అని ఒక సినిమా ఉంటుంది, కరెక్టే. కానీ వాస్తవానికి పరలోక రాజ్యంలోని బందీఖానలో ఉన్న వాళ్ళని విడిపించడానికి ఎవరు వెళ్తారు అంటే ఎవ్వరూ వెళ్ళలేని పరిస్థితుల్లో ఒక చేయి లేచింది. నేను వెళ్తాను అనగానే ఆశ్చర్యపోయాడు తండ్రి అయిన దేవుడు. నువ్వు వెళ్తావా? ఎలాగుంటుందో తెలుసా పరిస్థితి? చాలా భయంకరంగా ఉంటుంది అక్కడ పరిస్థితి. బట్లు ఎక్కువ మంది ఉంటారు, సాతాను దూతలు. ఎక్కడ కూడా వెళ్ళడానికి అవకాశం లేదు, రావడానికి అవకాశం లేదు. నీ హింసిస్తారు, దూషిస్తారు, చెడ్డ మాటలు పలుకుతారు, నేను కొడతారు, మొక్క మీద ఉమ్మేస్తారు. అయినా సరే చెయ్యి అలాగే ఉంచాడు. నేను వెళ్తా, ఇదిగో నేను వెళ్తున్నాను అని చెప్పి ప్రదర్శించిన రోజే ఇది. మాట్లాడేవారు అంటే లాస్ట్ వీక్ ఆయన చనిపోవడానికి చివరి హోలీ వీక్ అంటారు దీన్ని. లాస్ట్ వీక్ మరణానికి వెళ్ళడానికి జయధ్వనులతో ఒక వ్యక్తిని బలియాగం చేయడానికి ఒక పొట్టేళ్ళను తీసుకెళ్తుంటారు. చూసారు, టక్ టక్ మన డబ్బులు కొట్టుకుంటూ తీసుకెళ్తుంటారు. ఎందుకు తీసుకెళ్తుంటారు? అడావిడి చేస్తూ పాట పాడుతూ పొట్టేళ్ళను తీసుకెళ్తుంటారు. ఎందుకు? అక్కడ తీసుకెళ్ళి పుట్టి పెట్టి ఇంటికి పంపించడం కాదు, అక్కడ బలి వేసేయడానికి. అలాగే బలి యాగం కింద దేవుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? సిలువ వెళ్ళాడు. లాస్ట్ వీక్ ఇది, చివరి ఆదివారము నేను వెళ్తానని వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడో తెలుసా? ఈ బందీఖానాలో ఉన్న ప్రజలందరినీ విడిపించాడు. ఈ ప్రజలందరూ ఎవరు? యూదులు, ఇజ్రాయేల్ ప్రజలు. ఈ బందీఖానా అంటే ఇజ్రాయేల్ ప్రజలకు ఏంటో తెలుసా? రాజు వచ్చి రూపాయి బదులు 2 రూపాయలు వసూలు చేస్తుంటే వీళ్ళకి బాధ అనిపించేసింది. వీళ్ళు వ్యాపారం చేసుకుని 10 రూపాయల ట్యాక్స్ కట్టి దగ్గర 20 రూపాయల ట్యాక్స్ వసూలు చేస్తుంటే బాధ అనిపించేసి యూదులందరూ ప్రార్థన చేస్తారు దేవుడికి. ఇదిగో యెహోవా దేవుడా, మాకు ఈ రాజ్యము నప్పలేదు. ఈ రాజు మరీ మమ్మల్ని ఎక్కువ వసూలు చేసేస్తున్నాడు, కాస్త ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వు పక్కూరులోంచి ఎక్కడి నుంచో ఒక పవర్ఫుల్ రాజు నువ్వు పంపిస్తానన్నావు కదా. వీళ్ళ ఎదురు చూపులు ఏంటో తెలుసా? వీళ్ళ వాక్యాన్ని అర్థం చేసుకున్న తీరు ఏంటో తెలుసా? ఒక రాజు వస్తాడు. ఒక రాజు వచ్చి ఏం చేస్తాడు? ఈ రాజుని యుద్ధంలో గెలిచి, ఏ రాజుని? అప్పటికి ఏ రాజు ఉన్నాడు? పౌరాణికండి, అక్కడికి వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తు కాలంలో ఏ రాజు ఉన్నాడు? ఏరోదు గారు ఉంటారు. మహా గ్రేట్ బ్యాడ్ కింగ్ ఏరోదు. గ్రేట్ బ్యాడ్ లో గ్రేట్ అనమాట. అతను గ్రేటెస్ట్ స్థాయికి వెళ్ళిపోయాడు బ్యాడ్ లో. కింగ్ మళ్ళీని అతను చంపేసి వీళ్ళకి విమోచన కలిగిస్తాడు, వీళ్ళ బానిసత్వ బతుకుల నుంచి విమోచన కలిగిస్తాడు ఒక రాజు వచ్చని చెప్పి నమ్మి కూర్చున్న ఇజ్రాయేల్ ప్రజలకి ఇంకో వ్యక్తి వచ్చాడు మధ్యలో. ఆ వ్యక్తి ఏంటంటే రాజ కుటుంబం కాదు, ఒక వడ్రంగి కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన చూస్తే పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు, నేనే రాజుని అంటున్నాడు. చాలా మంది యాక్సెప్ట్ చేస్తున్నారు. పెద్దలైన వారికి, మత పెద్దలకి నప్పట్లేదు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం, వాళ్ళు నమ్మిన బైబిల్ ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం ఏంటో తెలుసా? ఒక రాజు వస్తాడు, ఆ రాజు ఇప్పుడున్న ఏ రోజు మహారాజుని గెలిచి మాకు రాజు అవుతాడు. ఆ రాజు 10 రూపాయల దగ్గర పావలా వసూలు చేస్తాడు, 10 రూపాయల దగ్గర 5 రూపాయలు వసూలు చేస్తాడు, లేకపోతే ఫ్రీగా పరిపాలన చేస్తాడు. ఆ రాజ్యం మాకు కావాలి, ఆ విడుదల కావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యూదులందరూ. కానీ దీని వచ్చాడు యేసుక్రీస్తు వచ్చాడు. నేను యూదులకు రాజును అంటున్నాడు. యుద్ధాలు లేవు, గొడవలు లేవు. ఎవరన్నా తెలిస్తే సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు. ఎవరన్నా ఈయన చంపడానికి ఒక దగ్గర కాల్చుకుని ఉన్నారు అంటే ఈయన తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ విషయం తెలిసిన యూదులు ఈయన మాకు నిజమైన రాజు కాదు, ఇప్పుడున్న రాజుని చంపే పవర్ఫుల్ శక్తివంతమైన యుద్ధం చేసి అతన్ని చంపేసి ఆ ప్లేస్ లో రాజు కింద వచ్చి రాజు కోసం మేము చూస్తున్నాము. ఒక కుర్రోడు వచ్చి, ఒక 30 years కుర్రోడు, ఎన్ని సంవత్సరాలు కుర్రోడే, 30 years కుర్రోడు వచ్చి నేను రాజు అంటున్నాడు. 30 years కుర్రోడు వచ్చి ఏమన్నాడు? నేను రాజు అంటున్నాడు.
రాజరికం తాలూకు హిస్టరీ లేదు, బ్యాక్గ్రౌండ్ చూస్తే లేదు, పవర్ లేదు. కానీ కొంతమంది ఆయన చేసే కార్యాలకి తను బిలీవ్ చేస్తున్నారు కాబట్టి ఏమి కన్ఫ్యూజ్ అయిపోతున్న స్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నారు యూదులందరూ. వాళ్ళు ఎదురు చూసిన రాజు ప్రాక్టికల్ గా ఫిజికల్ గా వచ్చి వారిని విమోచన చేస్తానంటే ఈ రాజు ఏం చేశాడు? ఇంటర్నల్ గా ఆత్మీయంగా వచ్చి మీరు పాప బానిసత్వం నుంచి విడుదల కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందండి? పాపం నుంచి, పాపానికి లొంగిపోయి వీక్నెస్ నుంచి విడుదల కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాజు. ఈయన రాజ్యం వేరు. ఈ రాజ్యంలో మనుషులు ఎవ్వరు కూడా పాపానికి బానిసలుగా కట్టబడి ఉండకూడదు. అది సిగరెట్ కావచ్చు, మందు కావచ్చు, కైనీ కావచ్చు, వ్యభిచారం కావచ్చు, తప్పుడు ఆలోచనలు కావచ్చు, మన కోసం మనం బ్రతికే ఆలోచన కూడా కావచ్చు, మనం ఇతరుల కోసం బ్రతికే ఆలోచన కూడా కట్టబడే స్థితిలో ఉంటది, కట్టబడిన గాలి స్థితిలో ఉంటది. ఈ రాజు విడుదల ఏంటి తెలుసా? మిమ్మల్ని స్ట్రాంగ్ చేయాలి లోపల నుంచి. బయట వచ్చి మీకు ఏదో ఒక హెల్ప్ చేయడం కాదు. మీ ఆకలితో ఉన్నప్పుడు ఆయన ఒక చేప ఇచ్చే ఉద్దేశం ఆయనకి లేదు. మీరు ఆకలితో ఉన్నప్పుడు ఆయన చేపలు ఇచ్చి మీ కడుపు నింపే ఉద్దేశం లేదు. మీరు ఆకలితో ఉన్నప్పుడు ఆయన మీకు వలస్తాడు, చేపలు పట్టడం నేర్పిస్తాడు. అప్పుడు మీరు మీ భవిష్యత్తుని నిలబెట్టుకుంటారు. ఒకరోజు ఫుడ్ పెడితే మీ ఆకలి తీరుతుంది. మీకు ఫుడ్ సంపాదించుకునే టెక్నిక్ నేర్పిస్తే మీ ఫుడ్ మీరే తిని లైఫ్ టైం మీరు బాగుంటారు. ఈయన కట్టబడిన స్థితి నుంచి విడుదల చేసే తీరు వేరు, వేరు ఎక్స్పెక్ట్ చేసిన తీరు వేరు. బానిస బ్రతుకుల నుంచి మమ్మల్ని విడిపించే రాజు వస్తాడని చెప్పి ప్రవచనాలు ఉన్నాయి. నేను దానికోసం చూస్తున్నాను. ఈయన వచ్చి ఏం చేస్తాడండి? వీక్నెస్ నుంచి, పాపపు ఆలోచనల నుంచి, వ్యభిచారం నుంచి, గొడవల నుంచి, ఈ అన్నిటికీ కూడా ప్రతి మనిషి కట్టబడ్డాడు. ప్రతి మనిషి కూడా తాడులతో బంధించబడ్డాడు. ప్రతి మనిషి కూడా ఎన్నో రకాల పాపాలు, ఎన్నో రకాల చెడు ఆలోచనలకి మనం ట్యాగ్ చేయబడి ఉన్నాం, కట్టబడి ఉన్నాం. ఈ మధ్య కాలంలో మేము పెట్రోల్ వేసుకుందామని బండి మీద ఖర్చుకి వెళ్తే అక్కడ ఒక స్త్రీ ఉంది, పెట్రోల్ వేసింది. ఏంటోనండి ఏంటో ఆవిడ ఫ్రీగా అందరితో మాట్లాడుతుంది, చాలా నిరాశగా మాట్లాడుతుంది. అయితే మీరు ఇప్పుడు అర్జెంటుగా యేసుక్రీస్తు నమ్ముకోవాలండి అన్నాను. నేను కార్తీక్ ఏమన్నా ఒకసారి నా ముందు ఆ మైక్ తీసుకుని చెప్పు త్వరగా. పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన సంఘటన అంటే ఇప్పుడు ఆవిడ చాలా బాధగా ఉంది, అందరితో మాట్లాడుతుంది. కానీ మా దగ్గరికి వచ్చేసరికి ఏంటో అంటుంది. అప్పుడు డాడీ నేను అయితే మీరు యేసుక్రీస్తు నమ్ముకుంటే మీ బాధలన్నీ పోతాయి. తర్వాత ఏమైంది? అలా మాట్లాడుతుంది, నేనే యేసుక్రీస్తు నమ్ముకున్నానంటే అలా కడుతుంది. కానీ అంటే డాడీ అన్నది మీకు భక్తి చేయాలి, భక్తి బాగా ఉండాలి, యేసుక్రీస్తులోకి గట్టిగా వస్తే అన్ని బాధలు తీస్తారు నన్ను. ఇంకా గుర్తు చేసుకో. ఏం చెప్పుకున్నాను? ఓకే, నేను చెప్తాను, మర్చిపోయాను. ఆవిడ చాలా నిరాశగా మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, అయితే మీరు ఏ సైడ్ నమ్ముకోండి, మీరు హ్యాపీగా ఉంటారని చెప్పాను. వెంటనే చెప్పాలనిపించి చెప్పాను. అయితే మేము యేసుక్రీస్తు నమ్ముకున్నామండి, 2 సార్లు బాప్తిసం తీసుకున్నామండి అన్నాను. చిన్నప్పుడు ఒకసారి, బాగా ఊహ తెలిసిన తర్వాత ఒకసారి. బాప్తిసం అంటే కీలకమైన పాయింట్ కాబట్టి అక్కడ ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోతాను. బాప్తిసం ఎవరు తీసుకోవాలి, ఏ స్టేజ్లో తీసుకోవాలి, అసలు ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే కలిగే ఉపయోగం ఏంటి, లేకపోతే వచ్చే నష్టం ఏంటో ఒకే ఒక్క విషయంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బాప్తిసం మీకు మంచి చెడు అవగాహన వస్తుంది అనగా తీసేసుకోవచ్చు. యేసుతో సంబంధం లేదు. మీకు ఇది చెడు అని క్లారిటీ వస్తుంది, నీకు మంచి చెడు తెలుస్తుంది అంటే నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు. గుడ్. అయితే ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలి? మీరు తప్పులు మానేసి, పాపం మానేసి, వ్యభిచారం మానేసి, ఆలోచన కంట్రోల్ చేసుకుని, ఫోన్లో చెత్త అని చూడకుండా, చెత్త మాట్లాడకుండా, బూతులు ఆడకుండా, ఎటువంటి చెడు ఆలోచన లేకుండా ఉన్న స్థితిలోని మీరేం చేయాలి? బాప్తిసము తీసుకోకూడదు. అలాగే ఉంటుంది వాస్తవం, నిజమైన వాక్యం అలాగే ఉంటుంది. మీరు ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలో తెలుసా? అవన్నీ విడిచిపెట్టేసి చెప్పండి, అవన్నీ విడిచిపెట్టేసి బాప్తిసము తీసుకోకూడదు. పాపం అంతా విడిచిపెట్టేసి పరిశుద్ధంగా మారి పరిశుద్ధంగా నిలబడిపోయి చక్కగా బ్రతుకున్నప్పుడు మీరు బాప్తిసము తీసుకోకూడదు. మరి ఎప్పుడు తీసుకోవాలి?
మీరు బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తారా, అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తారా? బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి తెలుసా? మీరు పూర్తిగా పాపంలో ఉన్నప్పుడే తీసుకోవాలి. ఎస్, బాప్తిసానికి పాపం విడిచిపెట్టేసి పరిశుద్ధంగా ఉండాలి. అలా తప్పు నాలో ఉంది, ఆ తప్పు అయిపోయే వరకు నేను తీసుకోకూడదు. ఆ పాపం నాలో ఉంది, ఆ పాపం విడిచిపెట్టే వరకు నేను తీసుకోకూడదు. ఆ వ్యసనం నాలో ఉంది, ఆ వ్యసనం విడిచిపెట్టి దాని మీద జయం పొందే వరకు నేను తీసుకోకూడదు అనుకోవడం తప్పదు. అది ఎప్పుడు కూడా నువ్వు జయం పొందలేవు, నువ్వు బాప్తిసం తీసుకోలేవు. పొరపాటున బాప్తిసం తీసుకోకుండా జయం పొందకుండా చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోకం వెళ్ళలేవు, నరకానికి వెళ్ళిపోతావు. సో నువ్వు దేవుడు ఏమంటాడు తెలుసా? పాపుల్ని యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేయమంటున్నాడు. పాపంలో ఉన్నప్పుడే వచ్చేయమంటున్నాడు. పాపంలో ఉన్నప్పుడే, రోగంతో ఉన్నప్పుడే నా దగ్గరికి వచ్చే, రోగంతో ఉన్నప్పుడే నా దగ్గరికి వచ్చే నేను ఇంజెక్షన్ చేస్తాను, టాబ్లెట్లు వేస్తాను, కట్లు కడతాను, తైలం పోస్తాను, నేను కడుగుతాను, శుద్ధి చేస్తాను, పరిశుద్ధిని చేస్తాను, పరిశుద్ధతలో నడిపిస్తాను. పాపంలో ఉండగానే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. పాపం జయించే ప్రయత్నం తర్వాత చేద్దాం, అది సెకండరీ. దాని సంగతి తర్వాత చూద్దాం. ఉన్న బలంగా మంచి చెడులు తెలుస్తున్నాయంటే ఎంత పాపిమైనా సరే దేవుడు ఒప్పుకుంటాడు. ఉన్న బలంగా నువ్వు మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మాస్టర్ గారి దగ్గరికి వచ్చి హృదయపూర్వకంగా పాపంలోనే ఉండి బాప్తిసం తీసుకో. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. అప్పుడు ప్రయత్నాలు జరుగుతాయి, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు, అప్పుడు దేవుడు నీకు సపోర్ట్ చేస్తాడు నీ పాపాన్ని జయించడానికి. ఎప్పుడైతే నువ్వు పాపాన్ని జయించిన తర్వాత, ఒక వ్యసనం పూర్తిగా చెడు వ్యసనాన్ని విడిచిపెట్టిన తర్వాత తీసుకుందాం అనుకుంటావు, అది వాస్తవంగా జరిగే పని కాదు. సో ఉన్న బలంగా బాప్తిసం తీసుకోవాలి. పొరపాటున క్రైస్తవుడు బాప్తిసం తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని రాజ్యానికి వెళ్ళడు. అతను ఎంత మంచోడైనా సరే, బాప్తిసం లేకుండా ఎంత మంచోడైనా సరే వాయిదా వేస్తూ బాప్తిసం ముందుకు వెళ్తున్న చాలా మందికి చెప్తున్నాను ఇదేంటంటే, ఎంత మంచోడైనా సరే అతను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హుడు కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఒకవేళ చిన్నప్పుడు తెలిసి తెలియలేని వయసులో బాప్తిసం తీసుకుంటే మరొకసారి తీసుకోవడం కరెక్టా కాదా అంటే నేను చెప్తాను, మళ్ళీ తీసుకోవడం కరెక్ట్. మళ్ళీ తీసుకోవచ్చు, తప్పేం కాదు. అది మొలడం కింద లెక్క వస్తుంది, ఇది బాప్తిసం కింద లెక్క వస్తుంది. నిన్ను చాలా మంది పెళ్లిళ్ళకి తీసుకుంటారు, పెళ్లి బాప్తిసాలు చల్లవు దేవుడి దగ్గర. చాలా మంది రకరకాలుగా తీసుకుంటారు, పుట్టగానే బాప్తిసం తీసుకుంటారు. తప్పు. నీకు ఊహ తెలిసి మంచి చెడులు తెలిసిన తర్వాత నీ తన్నుగా బాప్తిసం తీసుకోవడం నిర్ణయించుకుని నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నా సరే, నువ్వు ఎంత భయంకరమైన పాపమైనా సరే నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత దేవుడు నీకు సపోర్ట్ చేస్తాడు, నీ పాపాన్ని జయించడానికి నీకు శక్తి ఇస్తాడు. చెప్పండి, ఇప్పుడు దేవుడు ఎందుకు వచ్చాడు? విడుదల కలిగించడానికి వచ్చాడు. ఎక్కడి నుంచి విడుదల? ప్రాక్టికల్ గా, ఫిజికల్ గా ఉన్న నొప్పుల నుంచి కాదు, ఫిజికల్ గా ఉన్న బాధాల నుంచి కాదు, ఈ 100 సంవత్సరాలు ఉన్న ఓన్లీ ఈ యొక్క పై ఉన్న వాటి నుంచి కాదు. నువ్వు దేనికైతే బంధించబడి ఉంటావో, నువ్వు దేనికైతే కట్టబడి ఉంటావో, నీ ఆలోచన ఎప్పుడు దేని వైపు లాగుతుందో అక్కడ నువ్వు స్టిక్ అయి ఉన్నావు. నువ్వు అక్కడ బంధించబడి ఉన్నావు. అక్కడ నీకు ఎవరు ముడేస్తారు. నువ్వు పాపంలో ఉంటే నీకు ఎవరు ముడేస్తారు. ఒక చెడు ఆలోచనలో నిన్ను అక్కడ తీసుకెళ్ళి కట్టేశారు. ఈ కట్టబడిన స్థితిలో నుంచి విడిపించడమే దేవుడి ఉద్దేశం. ఆ విడుదల పొందిన వారికి దేవుడి రాజ్యము అని చెప్పాడు. వాళ్ళని తీసుకెళ్ళడానికి నేను వస్తాను అంటున్నాడు. తెలుసా, వాళ్ళని నేను తీసుకెళ్తాను. విడుదల పొందాలి. ఆయన వచ్చింది ఎందుకు? నేనున్నాను, నేను వెళ్తానని చెప్పి ఎందుకు వచ్చాడు తెలుసా? మనకు విడుదల కలిగించడానికి. ఎక్కడి నుంచి? ఆత్మీయంగా మనం కట్టబడిన స్థితిలో నుంచి దేవుడు విడుదల కలిగించడానికి దేవుడు మనకి ఏం చేస్తాడు? గొప్ప అవకాశం కింద ఆయన భూమికి దిగొచ్చి చివరి వారంలో మనము ఉన్న మట్టల ఆదివారం అంటే అంత ప్రాముఖ్యత ఉంది. అతను ప్రదర్శించుకున్నాడు. నేను వెళ్తున్నాను దేనికి? బలి అయిపోవడానికి. నేను వెళ్తున్నాను, ఇగో నాకు ఊరేగించండి. దేనికి ఊరేగింపు? నన్ను ఊరేగించండి, మట్టలతో ఊరేగించండి, నన్ను గౌరవించండి. ఇదే మీకు లాస్ట్ అవకాశం. దీని తర్వాత నన్ను ఊరేగించి ఉండదు, ఏముండదు. రేపు శుక్రవారం, రాబోయే శుక్రవారం ఏం చేస్తారు, తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ దేవుడికి తెలుసు. ఈ ఒక్క రోజే లాస్ట్ చివరి ఆదివారము నన్ను గౌరవించండి, నన్ను ఊరేగించండి. దేనికి ఊరేగింపు చేయాలంటే నన్ను బలి చేయడానికి. గొర్రెపోతులు మేకపోతులు బలి చేయడానికి తీసుకెళ్ళినట్టు నన్ను బలి చేయడానికి ఊరేగించండి. నేను బలి అయిపోవడానికి వచ్చాను. నా బలి యాగం ద్వారా మీరు కట్టబడిన స్థితిలోంచి విడుదల పొందుతారని చెప్పి ఆయన వచ్చాడు. యూదులకు ఆ విషయం అర్థం అవ్వలేదు. ప్రాక్టికల్ గా ట్రై చేశారు, అది వేరు. ప్రాక్టికల్ గా, ఫిజికల్ గా ట్రై చేశారు, అది వేరు. దేవుడు ఆత్మీయంగా అందరికి విడుదల కలిగించాడు.
అప్పుడు ఒక జ్వాల లేచింది. ఆయన చనిపోగానే ఆ బలియాగం తర్వాత ఒక జ్వాల వచ్చింది, మంట కలిగింది. ఆ మంట తర్వాత ఏం జరిగిందంటే ఎంతో మంది క్రీస్తుని అనుసరించారు. ఆ కట్టబడిన స్థితిలో నుంచి ఎలా ఇప్పుకోవాలో, ఎలా వారి ఆలోచన ముందు వెనక్కి తీసుకోవాలో, ఎలా వారు వీక్నెస్ నుంచి స్ట్రాంగ్నెస్కి వెళ్ళాలో వాళ్ళు నేర్చుకున్నారు. క్రీస్తు మరణం తర్వాత ఆ వీక్నెస్ అన్నింటిని జయించే శక్తి క్రీస్తు మరణంలో దాగి ఉంది. ఆ యొక్క విడుదల పొందించడానికి దేవుడు మనందరి కోసం ఆయన బలియాగం కింద వచ్చాడు. దేవుడు మనందరినీ దీవించిన కాక